నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. గంటల తరబడి ఒకే చోట కూర్చున్నా లేదా నుంచున్నా వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధికి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రోహిత్ రెడ్డి, వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ సర్జన్. డాక్టర్ గారిని అడిగినప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఈ వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఏజ్డ్ పీపుల్కి వస్తుందా? యంగ్ పీపుల్ కూడా రావచ్చా? ఎవరికైనా రావచ్చు అండి వెరికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లం. ఓహో, ఎవరికైనా వచ్చే అవకాశం. అంటే లైఫ్ స్టైల్ బట్టి వస్తుందా, జెనెటిక్గా వస్తుందా? జెనెటిక్గా వస్తుంది, లైఫ్ స్టైల్ని బట్టి వస్తుంది. ఇంకా మెయిన్గా మనకి రీజన్ అనేది ఏంటిది అంటే వీన్ వాల్లో ఉన్న ప్రాబ్లం అండి. వీన్స్లో ఉన్న ప్రాబ్లం వల్ల వస్తుంది. వీన్స్లో ప్రాబ్లం ఉండి తర్వాత లైఫ్ స్టైల్ ఎక్కువ నిల్చునే లైఫ్ స్టైల్ కానీ ఎక్కువ కూర్చునే లైఫ్ స్టైల్ ఉంది అనుకుంటే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ కూర్చున్న వారికి కూడా వస్తుందా సార్? అవునండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే? బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం అని చెప్పలేను, కానీ వీన్స్ సరిగ్గా పనిచేయమండి. ఓకే. నార్మల్గా వీన్స్ అంటే తెలుగులో చెప్పాలి అంటే వీటిని సిరలు అని అంటాము. ఆర్టరీస్ అంటేనేమో దమనలు అనమాట. గుండె నుంచి రక్తాన్ని వివిధ భాగాలకు తీసుకెళ్లే వాటిని ఆర్టరీస్ అంటాము. ఈ వీన్స్ ఏంటిది అంటే వివిధ భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండె వైపు తీసుకెళ్తాయి అన్నమాట. సో గుండె వైపు తీసుకెళ్లకుండా మనకి ప్రాబ్లం ఉండి ఈ రక్తం అనేది కింద కాళ్ళలో పేరుకుపోవడం వల్ల వచ్చే మార్పుల్ని వారికోస్ వీన్స్ అని అంటాము. సో ఈ వీన్స్ అనేవి రక్తనాళాలు ఉబ్బిపోయి చాలా ఇట్లా మెలికలు తిరిగిపోయి ఉంటాయి అన్నమాట. వీటి వల్ల వివిధ మార్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి. వచ్చే సిమ్టమ్స్ వారికోస్ వీన్స్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? వారికోస్ వీన్స్ వచ్చే సిమ్టమ్స్ మనకి కాళ్ళ నొప్పులు ఉంటాయండి. ఈ ఉబ్బులు అనేవి క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. రక్తనాళాలు బాగా పెద్దగా అయ్యి మెలికలు తిరిగిపోయి ఉబ్బులు ఉన్నాయి తెలుస్తూ ఉంటాయి కాళ్ళల్లో. కొంతమందికి ఏమో కాళ్ళకి వాపుల్లాగా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏమో కాళ్ళ మడిమ దగ్గర నల్లగా అవ్వడం కానీ, పుండ్లు పడడం కానీ, పుండ్లు పడి మానకపోవడం కానీ, చర్మం అనేది నల్లగా గట్టిగా అవ్వడం కానీ జరుగుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు దానికి సర్జరీ ఉంటుందా సార్, లేకపోతే మెడిసిన్తో క్లియర్ చేయొచ్చా? వారికోస్ వీన్స్కి మెడిసిన్ తోటి క్లియర్ చేసేది ఏమీ ఉండదండి. కంట్రోల్ చేయొచ్చు. క్లియర్ చేయడం అనేది అంటే సర్జరీ తోటి మనం ఈ వారికోస్ వీన్స్ అనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదంటే స్టాకింగ్స్ అని ఉంటాయి, కాళ్ళ కంప్రెషన్ స్టాకింగ్స్, వీటితో కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే. అంటే ఇది ఎక్కువగా నిలబడే వారికి లేదా కూర్చునే వారికే వస్తుంది అంటున్నారు. కానీ మరి జాబ్ ప్రొఫెషన్ బట్టి చాలామంది అలా నిలబడి పనిచేసే వాళ్ళు ఉంటారు, కూర్చుని పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మంచి ప్రశ్న అండి యాక్చువల్లీ. సో నేను కూడా ఎక్కువ నిలబడే ఉంటాను యాజ్ అ సర్జన్. కానీ నిలబడే ఉన్న వాళ్ళందరికీ వారికోస్ వీన్స్ వస్తాయంటే కాదు. ఎవరికైతే వారికోస్ వీన్స్ వచ్చే టెండెన్సీ ఉందో వాళ్ళకి మాత్రమే వారికోస్ వీన్స్ వస్తాయి ఎక్కువసేపు నిలబడినప్పుడు. ఎలా తెలుస్తుంది సార్? కాళ్ళకి ఉబ్బులు అనేవి తెలుస్తుంటాయి. కొంతమందికి ఉబ్బులు అనేది తెలియకపోయినా కానీ ఈ మడిమ దగ్గర దురద అనేది తెలుస్తుంది. దురద పెట్టడం కానీ, లేదంటే మెల్లగా నల్లగా అవడం కానీ, లేదా చిన్నగా రక్తనాళాలు బ్లూ కలర్గా మనకి కాళ్ళ దగ్గర కనపడడం కానీ జరుగుతుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి సార్? స్టార్టింగ్లో అయితే డాక్టర్ స్టార్టింగ్లోనే కన్సల్ట్ చేయాలంటారా? ఇలా ఉన్నాయి, ఇబ్బంది ఉంది అంటే మాత్రం, అంటే లైఫ్ స్టైల్ లిమిటింగ్ ఉంది అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఎలా ట్రీట్ చేయాలనే చెప్తామండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు మెడిసిన్తో క్యూర్ చేసేస్తారా? మెడిసిన్తో క్యూర్ అనేది లేదండి, ఆ కాన్సెప్టే లేదు అసలు. లేదు. అయితే స్టాకింగ్స్ అన్న వాడాలి, లేదంటే దీనికి ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ట్రీట్మెంట్ అంటే దేనివల్ల అయితే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. సో వారికోస్ వీన్స్ రెండు రకాల ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి మనకి. ప్రైమరీ అని అంటాం, సెకండరీ అని అంటాం కాజెస్. ప్రైమరీ అంటేనేమో వీన్లో వచ్చే ప్రాబ్లం. వీన్ వాల్ బలహీనంగా అవ్వడం కానీ, వీటిలో వాల్స్ అనేవి ఉంటాయి, డోర్స్ లాగా అనమాట. ఒకటే వైపుకు తెరుచుకునే డోర్ లాగా అనమాట. సో రక్తం కేవలం గుండె వైపు వెళ్ళేటట్టు చూస్తాయి అనమాట. అవి బలహీనం పడిపోతే మాత్రం రక్తం అనేది గుండె వైపు కాకుండా వెనక్కి కూడా తిరిగి కాళ్ళలోకే చేరుకుంటుంది. ఇది అంటే ఆక్సిజన్ తక్కువ ఉండి చెడు రక్తం కాబట్టి ఒకటి చేరుకుపోవడం వల్ల మనకి కాళ్ళ దగ్గర పుండ్లు పడడం కానీ, నల్లగా అవ్వడం కానీ, దురద పెట్టడం కానీ, ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. కొంతమంది దీన్ని అశ్రద్ధ చేస్తారు కదా సార్, అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది? అశ్రద్ధ చేస్తే ఇప్పుడు చెప్పిన మార్పులనే జరుగుతాయి. మొదలేమో జస్ట్ ఉబ్బుల్లా కనబడతాయి, తర్వాత కాళ్ళు నల్లగా అవ్వడం కానీ, దురద పెట్టడం కానీ, పుండ్లు పడడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాళ్ళు ఒకసారి నల్లగా అయ్యాయి అంటే అది ఇర్రివర్సిబుల్ చేంజ్. మళ్ళీ నార్మల్ అయితే అవ్వదు. తెల్లగా ఇంతకుముందు ఉన్న కాలు ఏ రంగులో ఉందో ఆ కలర్లోకి అయితే రాదండి. సో దీనికంటే ముందే ఐడెంటిఫై చేయడం ఉత్తమం. దీనివల్ల నడవలేకపోవడం లేకపోతే ప్రాణానికి ప్రమాదం అలా ఉందా? ప్రాణానికి ప్రమాదం కాదు, కానీ నడవలేకపోయే ఇబ్బంది ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిల్చుంటే బరువుగా అనిపించడం కానీ, నొప్పి ఎక్కువ అవడం కానీ, రాత్రులు నొప్పులు రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
ఈ రోజు ఉండడం వల్ల లైఫ్ స్టైల్ అనేది లిమిటేషన్ ఉంటుంది మనకి. ఓకే. ఇంతకు ముందర నడవలేరు. ఇంతకు ముందులా నడవలేరు. సార్ ఈ వెరికోస్ వెయిన్స్‌కి సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే మనం అన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ చేస్తామండి ఇప్పుడైతే వెరికోస్ వీన్స్‌కి. హ్మ్. ఒక 10 ఏళ్ళు ముందు మాత్రం ఈ వెరికోస్ వీన్స్‌కి ఓపెన్ సర్జరీ ఎక్కువగా చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు మాత్రం మెయిన్‌గా ఎండోవాస్కులర్ సైడ్‌కి వెళ్ళిపోయింది. అంటే చిన్న ఒక నీడిల్ హోల్ నుంచి వీన్ లోపలికి వెళ్ళి హ్మ్. ఏ వీన్‌లో అయితే ప్రాబ్లమ్ ఉందో దాన్ని అబ్లేట్ చేయడం అని అంటాము. దాన్ని క్లోజ్ చేయడం అనేది చేస్తాము. ఓకే. ఇది హీట్ ఎనర్జీ వాడి చేస్తే థర్మల్ అబ్లేషన్ అంటాము. హీట్ ఎనర్జీ వాడకుండా చేస్తేనేమో నాన్ టుమిస్ అంటే నాన్ థర్మల్ అబ్లేటివ్ ప్రొసీజర్స్ అని అంటామండి. హుహు. థర్మల్ అబ్లేటివ్ ప్రొసీజర్స్ కొంతకాలంగా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు నాన్ టుమిస్ అండ్ నాన్ థర్మల్ అబ్లేటివ్ ప్రొసీజర్స్ వచ్చాయి. థర్మల్ అంటేనేమో లేజర్ వాడడం కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ చేస్తూ ఉంటాము. హ్మ్. నాన్ థర్మల్‌లో వచ్చేసి ఇప్పుడు కామన్‌గా జరిగేది గ్లూ థెరపీ అండి. ఓకే. ఈ గ్లూ థెరపీ అనేది వీన్ లోపల ఏ వీన్‌లో అయితే ప్రాబ్లమ్ ఉందో దానిలోకి గ్లూ ఇచ్చి క్లోజ్ చేసేస్తాము. ఆహా! ఇవన్నీ పెద్ద మత్తులో కాకుండా చిన్న మత్తులో జరిగేటివి నీడిల్ హోల్ నుంచి జరిగే ప్రొసీజర్స్ కాబట్టి పొద్దున వచ్చారు అంటే ప్రొసీజర్ చేసుకొని సాయంత్రం నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. హ్మ్. ఇంకా చిన్న చిన్న వాటికైతే స్క్లీరోథెరపీ కానీ ఫోమ్ స్క్లీరోథెరపీ అనే పద్ధతులు ఉన్నాయి. ఓకే అండి. సింపుల్‌గా కూడా చేసేయచ్చు. సింపుల్గానే అయిపోయాయి. ఈ వెరికోస్ వెయిన్స్‌కి సర్జరీ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది సార్? సక్సెస్ రేట్ గురించి మాట్లాడితే లేజర్కి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. చాలా తక్కువ మందికి అరౌండ్ 1% ఆర్ లెస్ దెన్ 1% మందికి మాత్రమే రికరెన్స్ రేట్స్ ఉంటాయి హుహు. ఉన్న అన్ని ట్రీట్మెంట్స్లో. ఓకే. ఓపెన్ సర్జరీకి రిలేటివ్గా ఎక్కువ ఉంటాయి. అరౌండ్ 4% మంది, ఖచ్చితంగా కాదు కానీ అరౌండ్ 4% మంది వరకు మాత్రం రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిలేటివ్లీ పెయిన్లెస్ పెయిన్ ఫ్రీ ప్రొసీజర్, మళ్ళీ పొద్దున వచ్చి సర్జరీ చేయించుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు కాబట్టి లేజర్ అనేది రిలేటివ్లీ బెటర్ ప్రొసీజర్ అండి. సార్ సర్జరీ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ లేజర్ థెరపీకి వచ్చిన బెనిఫిట్ ఏంటిదంటే చాలా ఎక్కువగా ప్రికాషన్స్ ఏం అవసరం లేదు అండి. హుహు. సర్జరీ తర్వాత నార్మల్గా నడవడం అన్ని పనులు చేయొచ్చు. కానీ స్టాకింగ్స్ అనేవి వాడమని చెప్తాము. ఒక మామూలుగా గైడ్లైన్స్ ప్రకారం అయితే 2 వారాలు అయితే వాడమని ఉంటుంది. మన ఇండియన్ పాపులేషన్ ప్రకారం 2 వారాల నుంచి నెల వరకు అయితే వాడమని చెప్తాం. దాని తర్వాత ఆపేయొచ్చండి. హ్మ్. పెద్దగా ప్రికాషన్స్ అయితే ఏమీ ఉండవు. సర్జరీ ఒకసారి చేయించుకున్నారు, లేజర్ థెరపీ చేయించుకున్నారు, లేదా గ్లూ థెరపీ చేయించుకున్నారు అంటే సరిపోతుంది. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా సార్? మళ్ళీ వచ్చే అవకాశం 1% అయితే ఉంటుందండి. అలా అని చెప్పి అందరికీ వస్తుందని కాదు కదా. ఓకే. అందరికీ రాదు. అంటే ఇప్పుడు జెనెటిక్‌గా ఉన్న వాళ్ళకి మళ్ళీ రిపీటెడ్‌గా వస్తుంది అని అంటారు. సాధారణంగా ఏదైతే వీన్ అప్లేట్ చేసామో ఆ వీన్ రికర్ అయ్యే అవకాశం చాలా తక్కువ. వేరే కొత్తవి ఏమన్నా డెవలప్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తవి ఫామ్ అవ్వచ్చు అంటారు. కొత్తవి ఫామ్ అవ్వచ్చు అంటారు. కొత్తవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. తక్కువ పర్సెంటేజ్లోనే కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదు అని అయితే లేదు. వెరికోస్ వెయిన్స్‌కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, సింప్టమ్స్ అండ్ అలాగే జాగ్రత్తలు, ప్రికాషన్స్ అన్నిటి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.